హనుమంతులు వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన పాపానికి సుబ్బిశెట్టి మరో జన్మలో గాడిదగా జన్మించాడు. యజమాని వీపు మీద వేసే బరువును మోస్తూ దుర్భరమైన జీవితం గడిపాడు. వీపు ఉరుసుకుని పుండ్లు పడి సతమతమవుతున్నా కూడా యజమాని నిర్దాక్షిణ్యంగా మరింత బరువును వేసి మోయించేవాడు. ఇలా కొంతకాలం ఎంతో దుర్భర జీవితం గడిపి ఒకనాడు మరణించాడు. సుబ్బిశెట్టి మరో జన్మలో ఎలుకగా జన్మించాడు. భగవంతుని ఎడల చేసే ఏ పాపమైనా జన్మజన్మలు బాధిస్తుంది, అంత త్వరగా వదిలిపోదు. అందున హనుమంతుల వారి ఆగ్రహానికి పాత్రులైన వారు మరింతగా శిక్షను అనుభవిస్తారు. ఎలుక రూపంలో జన్మించిన సుబ్బిశెట్టి గోదాములలోనూ పంట చేలలోనూ పరిగెడుతూ కాలం వెళ్ళబుచ్చుతూ చివరికి ఒకనాడు ఒక పిల్లి కంటపడి ఘోరంగా చంపబడ్డాడు. ఆ తర్వాత జన్మలో సుబ్బిశెట్టి చిలుక రూపంలో జన్మించాడు. ఆ చిలుక ఆ చెట్టు ఈ చెట్టు ఎగురుతూ ఒకనాడు ధర్మపురం ఆంజనేయ స్వామి గుడికి చేరుకుంది. ఆ గుడి ఆవరణలో ఉన్న చెట్టుపై వాలగానే చిలుకకు తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చింది. స్వామి ప్రసాదం నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇన్ని కష్టాలు పడవలసి వచ్చిందని గ్రహించింది. తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తలంచింది. ఆ చెట్టుపైనే ఉంటూ భక్తులు తిని పడవేసిన ఎంగిలి తుప్పలలో ఉన్న మెతుకులను తింటూ కాలం గడపసాగాడు. రోజు ఆవరణలో ఇటు అటు ఎగురుతూ నేలపై ఎక్కడ చిన్న ప్రసాదం ముక్కైనా మెతుకైనా కనబడితే దానిని ముక్కును కరుచుకుని చెట్లు పైకి ఎక్కి అదే మహాభాగ్యంగా చిలుక రూపంలో జన్మించిన సుబ్బిశెట్టి తినేవాడు. ఈ విధంగా సంవత్సరకాలం గడిపి ఒకనాడు పెద్ద గాలివానికి తట్టుకోలేక మరణించాడు. రోజు ఇలా స్వామివారి ప్రసాదం తిన్న పుణ్యం చేత తిరిగి మానవ జన్మనెత్తి అదే ఊరిలో అర్చకుని కుటుంబంలో జన్మించి శ్రీ ఆంజనేయ వారిని నిత్యం సేవిస్తూ ధర్మపదంలో జీవించాడు. ఎంతో మంచి అర్చకునిగాను స్వామివారి ప్రియభక్తుడుగాను పేరు సంపాదించి జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రసాదానికి ఉన్న మహత్యం అంతటిది. ఆ స్వామికి నివేదించిన ఏ పదార్థమైనా అమృతం తుల్యమైనది. కళ్ళకు అద్దుకుని స్వీకరించిన వారికి సర్వరోగాలు నశిస్తాయి. నూతనోత్తేజం కలుగుతుంది. ఎటువంటి ఆపదలు కలగవు. తలపెట్టిన ఎన్ని కార్యములందన జయం కలుగుతుంది. 3వ అధ్యాయం సంపూర్ణం.